వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2019లో కండక్ట్ చేసిన డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ను డిస్కస్ చేయబోతున్నాము. అన్ని సబ్జెక్ట్స్ కాదు కానీ జీకే అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఈ వీడియోలో మరి వివరించబోతా ఉన్నాము. సో 2026లో ఎవరైతే మరి ఈ డీసెట్ ఐ మీన్ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో రాస్తున్నారో వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఈ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జనరల్ నాలెడ్జ్ విభాగం ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్డిఎస్సి వర్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు కామెంట్ సెక్షన్లో మరి ఏ టాపిక్ పైన వీడియో చేయాలో మీరు చెప్తే నేను ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. స్పెషల్లీ టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ మరి జనరల్ సైన్స్ కానీ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అలాగనమాట. సో మరి 2019లో మరి ఏపీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ విభాగం కింద అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. మీకు అందరికీ తెలుసు కదా, జనరల్ నాలెడ్జ్ విభాగానికి 5 మార్క్స్ ఉంటాయి, టీచింగ్ యాప్టిట్యూడ్ విభాగానికి 5 మార్క్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. సో మొదటి ప్రశ్న ఏంటంటే స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 2 ఎంసీ చాగ్లా, ఆప్షన్ 3 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 4 టిటి కృష్ణమాచారి. ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్కి రైట్ ఆన్సర్ తెలుసుకోవడంతో పాటు మిగిలిన ఆప్షన్స్ని కూడా తెలుసుకోవడం ద్వారా ఆ ఆప్షన్స్ ఎక్కడైనా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తే కరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూద్దాము. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అంటే స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి, ఓహో ఎగ్జామ్లో ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి కదా. జనరల్ నాలెడ్జ్లో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్లో అయితే ఉపాధ్యాయుని మీద, లేకపోతే విద్యార్థి మీద, లేకపోతే బోధనా పద్ధతుల మీద, లేదంటే బోర్డ్స్ మీద, అంటే ఎడ్యుకేషనల్ బోర్డ్స్ మీద ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నకైతే స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరింత వివరణ తెలుసుకుందాము. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. సో 1947 to 1958 వర్క్ చేశాడు. సో ఇంకా ఇతని యొక్క ప్రత్యేకత, ఇతని యొక్క జన్మదిన సందర్భంగా, అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినమైన నవంబర్ 11ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటారు. వెరీ ఇంపార్టెంట్. సో ఇలా అడగడానికి అవకాశం ఉంది. నవంబర్ 11 ప్రత్యేకత ఏంటి అంటే జాతీయ విద్యా దినోత్సవం. లేదంటే ఇంకో క్వశ్చన్ ఇలా అడగవచ్చు, మరి ఎవరిని గుర్తు చేసుకుంటూ నవంబర్ 11ను భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతనికి 1992లో భారత ప్రభుత్వం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఆయన మరణానంతరం భారతరత్న అవార్డును ప్రకటించింది. సో మరి నెక్స్ట్ ఆప్షన్లోనికి వెళ్దాము. నెక్స్ట్ ఆప్షన్లోనికి ఎంసీ చాగ్లా కదా. ఏంటి ఎంసీ చాగ్లా అంటే పూర్తి పేరు మహమ్మద్ అలీ కరీం చాగ్లా, అతని పూర్తి పేరు అనమాట. ప్రముఖ న్యాయమూర్తి, దౌత్యవేత్త. 1963 నుండి 1966 వరకు భారత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఎంసీ చాగ్లా గారు కూడా భారత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఎప్పుడు అంటే 1963 నుంచి 1966 వరకు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. బాంబే హైకోర్టుకు మొదటి భారత ప్రధాన న్యాయమూర్తిగా మహమ్మద్ అలీ కరీం చాగ్లా గారు సేవలు అందించారు. చాలా ఇంపార్టెంట్. బాంబే హైకోర్టుకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే బిట్ రావడానికి అవకాశం ఉంది. బాంబే హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా మహమ్మద్ అలీ కరీం చాగ్లా గారు సేవలు అందించారు. నెక్స్ట్ మనం మూడో ఆప్షన్ చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చూస్తే చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండవ ప్రధాని ఎవరు అంటే మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు. చాలామంది ఇందిరాగాంధీ అని అనుకుంటారు, కాదు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక గొప్ప పిలిపిచ్చారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చి
దేశ చరిత్రలో చాలా ఫేమస్ అయినారు. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదం ఎవరిచ్చారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేయలేదు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మరియు హోం మంత్రిగా కీలక బాధ్యతలు వహించారు. దాని తర్వాత మరి రెండవ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఈయన సేవలు అందించారు. టిటి కృష్ణమాచారి, ఈయన కూడా ఇంపార్టెంట్ పర్సన్. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో టిటి కృష్ణమాచారి గారు ఒక ముఖ్య సభ్యుడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల ప్రకటనలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన పరీక్షా సంస్కరణ ఏంటి? సో ఆప్షన్ 1 విద్యార్థుల జంబ్లింగ్ విధానం, ఆప్షన్ 2 ర్యాంకులు కేటాయించడం, ఆప్షన్ 3 గ్రేడులు కేటాయించడం, ఆప్షన్ 4 ఉపాధ్యాయులకు జంబ్లింగ్ విధానం. ఇది ఆబ్వియస్గా ఇది కాదని తెలుస్తుంది మనకు. సో ఈ మూడింటిలో ఆన్సర్ ఏదంటే మూడవది, గ్రేడ్లు కేటాయించడం కదా. 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో, గ్రేడింగ్ సిస్టమ్ను ఫాలో అవుతూ ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము థర్డ్ క్వశ్చన్, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్, ఇందాక నేను చెప్పుకున్నాను చూడండి. అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? సో సెప్టెంబర్ 5, అక్టోబర్ 5, అక్టోబర్ 15, సెప్టెంబర్ 15 ఇలా ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం, అందుకే డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి సెప్టెంబర్ 5 యొక్క ప్రాముఖ్యత చూద్దాం ముందు. సెప్టెంబర్ 5 దీని ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. చాలామంది దీనికి సెప్టెంబర్ 5 అని టిక్ సెలెక్ట్ చేస్తారు, కాదు. భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడంటే నేషనల్ టీచర్స్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 5 అని సెలెక్ట్ చేయాలి. కానీ అక్కడ ఇచ్చింది ఏమి ఇచ్చాడు, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని ఇచ్చినారు. అందుకే ప్రతి క్వశ్చన్ని కూడా 1-2 సార్లు చదివి ఆప్షన్స్ను బాగా చూసుకుంటే నీట్గా ఆన్సర్ చేయగలుగుతాం, మిస్ కాదు. ఓకేనా. సో ఎవరి జ్ఞాపకార్థం భారతదేశంలో సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారంటే మన భారత మాజీ రాష్ట్రపతి మరియు గొప్ప విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా భారతదేశం అంతటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సో పరీక్షలలో ముఖ్య గమనిక ఇక్కడ ఏంటంటే పరీక్షలు తరచుగా అంతర్జాతీయ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాల మధ్య గందరగోళం ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ ఏంటంటే ఆన్సర్ అంతర్జాతీయ అంటే అక్టోబర్ 5 అని సెలెక్ట్ చేయాలి, జాతీయ అంటే సెప్టెంబర్ 5 అని గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ఆబ్వియస్గా ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏమవుతుంది, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 5న. అలా కాకుండా భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 5. ఇదేమో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5, భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 5. సరే, ఈ అక్టోబర్ 5కు సంబంధించిన వివరాలు చూద్దాం. ఎందుకు మరి ప్రపంచం అంతటా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5న జరుపుకుంటారంటే యునెస్కో కదా, యునెస్కో 1994లో అక్టోబర్ 5ను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించడానికి మరియు గౌరవించడానికి ఈ రోజును కేటాయించారు. సో ఎవరి ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5న జరుపుకోవాలని ప్రకటించారంటే యునెస్కో. సో ఇలాంటి వాటి అబ్రివేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. యునెస్కో అంటే ఏంటో మీరు చూడాలి, అబ్రివేషన్స్ మరియు చాలా ఇంపార్టెంట్, ఫుల్ ఫామ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అక్టోబర్ 15 అన్నాడు కదా, అక్టోబర్ 15 ఏంటంటే ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అయితే అక్టోబర్ 15 ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, వరల్డ్ స్టూడెంట్స్ డే అడగడానికి అవకాశం ఉంది. ఎందుకు చేస్తారు ఇదంటే భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ కదా ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఈ రోజును విద్యార్థుల కోసం కేటాయించారు, వరల్డ్ స్టూడెంట్స్ డే. ఎందుకు జరుపుకుంటారు అక్టోబర్ 15న అంటే భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అన్న బిరుదు కలిగినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మరి ఈ యొక్క అక్టోబర్ 15ను వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. మరి సెప్టెంబర్ 15కి ఏమైనా ప్రత్యేకత ఉందంటే ఇది ఇంజనీర్స్ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎవరి జ్ఞాపకార్థం చేస్తారంటే భారతరత్న అవార్డు గ్రహీత, గొప్ప ఇంజనీరు మరియు భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి డేటు,
డేట్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క పర్పస్, దాని వెనక ఉన్న వ్యక్తి ఎవరు అనేది, వ్యక్తి లేదా దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మీరు చేయగలుగుతారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. సెప్టెంబర్ 15 భారతదేశ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అక్టోబర్ 15 వరల్డ్ స్టూడెంట్స్ డే. అక్టోబర్ 15 వరల్డ్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే కదా. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ చేస్తాం ఇవి? సెప్టెంబర్ 5 ఏమో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గారిని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అక్టోబర్ 5న ఎందుకు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు అంటే, మనం గమనిస్తే యునెస్కో 1994 సంవత్సరం నుండి అక్టోబర్ 5ను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. దీని ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించడానికి మరియు గౌరవించడానికి యునెస్కో ఈ రోజును, అంటే అక్టోబర్ 5ను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. అలాగే మరి అక్టోబర్ 15 చూద్దాం. అక్టోబర్ 15 చెప్పుకున్నాం కదా, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. ఎందుకు చేస్తారు అంటే, భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి ఆ రోజు. అందుకే అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. మరి సెప్టెంబర్ 15 వచ్చేసి ఇంజనీర్స్ డేగా భారతదేశంలో సెలబ్రేట్ చేస్తారు. ఎవరి జ్ఞాపకార్థం చేస్తారంటే, గొప్ప ఇంజనీరు మరియు భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఈ క్రింది లక్షణాలలో ఉపాధ్యాయునికి అవసరం లేనిది. చూడండి, ఉపాధ్యాయునికి సంబంధించిన అడిగినాడు. అంకిత భావం, సానుభూతి, ఓర్పు, పక్షపాతం. కొంచెం ఆలోచిస్తే చేస్తాం మనం కదా. అంకిత భావం గురించి చూద్దాం ముందు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అదొక బాధ్యత. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, పాఠ్యాంశాలను బోధించడంలో పూర్తి అంకిత భావముతో ఉపాధ్యాయుడు పనిచేయడం అత్యవసరం. కాబట్టి ఉపాధ్యాయునికి అంకిత భావం అనేది తప్పకుండా ఉండాలి. సానుభూతి లేదా సహానుభూతి, సింపతి ఆర్ ఎంపతి అంటారు దీన్ని. ప్రాముఖ్యత ఎందుకు ఉండాలి అంటే, విద్యార్థుల సమస్యలను, వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయునికి సానుభూతి ఉండాలి. విద్యార్థుల పట్ల తను సానుభూతి చూపించే వ్యక్తిగా ఉండాలి, సహానుభూతి కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే విద్యార్థి తప్పు చేసినప్పుడు లేదా వెనుకబడినప్పుడు వారిని అర్థం చేసుకొని చేయూతనివ్వడం ఈ యొక్క సహానుభూతి తోడ్పడుతుంది. సో ఒక విద్యార్థి తప్పు చేసినా లేదా అతడు వెనుకబడినప్పుడు ఆ విద్యార్థిని అర్థం చేసుకొని అతన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయునికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే సానుభూతి. అంకిత భావం ఉండాలి, సానుభూతి ఉండాలి. మూడవది ఓర్పు. తరగతి గదిలో రకరకాల విద్యార్థులు ఉంటారు. అందరికీ ఒకేసారి అర్థం కాకపోవచ్చు. అలాంటి సమయంలో కోపగించుకోకుండా విద్యార్థికి అర్థమయ్యే వరకు ఓపికగా వివరించడం ఉపాధ్యాయుని యొక్క ముఖ్య లక్షణం. అంటే ఓర్పు కూడా ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణం. ఇకపోతే పక్షపాతం అన్నాం కదా. పక్షపాతం అంటే ఏంటో అర్థం చూద్దాం మనము. సో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ సమానంగా చూడాలి. కులం, మతం, ప్రాంతం లేదా తెలివితేటల ఆధారంగా ఒకరిపై ముందే ఒక అభిప్రాయానికి రావడం లేదా పక్షపాతం చూపడం అనేది బోధనా వృత్తికి విరుద్ధం. అయినప్పటికీ మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా ఈ కులం, మతం, ప్రాంతం, తెలివితేటల ఆధారంగా ఒక అభిప్రాయానికి వచ్చి పిల్లలను ప్రోత్సహించకుండా వాళ్ళని నిరుత్సాహానికి గురి చేస్తున్న చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇది చెప్పడానికి నాకు ఆ బాధతో చెప్తా ఉన్నాను. నిజంగా ఒక ఉపాధ్యాయుడు కులం, మతం, ప్రాంతం లేదా తెలివితేటల ఆధారంగా కాకుండా ఒక మంచి లక్షణాలతో, అంకితభావం, సానుభూతి, ఓర్పు వంటి లక్షణాలతో ఉపాధ్యాయ వృత్తిని చేపడితే ప్రతి విద్యార్థి కూడా డైమండ్ అవుతారండి. కానీ మన భారతదేశం ఈ ఆధునిక కాలంలో కూడా ఉపాధ్యాయులు కమిట్మెంట్ లేకుండా కులం, మతం, ప్రాంతం, తెలివితేటల ఆధారంగా ఒక అభిప్రాయానికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇది విచారకరం. కోర్స్ కొంతమంది ఉపాధ్యాయులు ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకెప్పుడు నేను వాళ్ళని బట్టి నేను సంతోషిస్తాను, అలాంటి వాళ్ళని బట్టి. సో నెక్స్ట్ ఏంటంటే, విద్యార్థుల అభ్యసనపై ఈ పక్షపాతం ఉంటే ఉపాధ్యాయుల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నమాట. అంటే కులం, మతం, ప్రాంతం ప్రాతిపాదికన ఉపాధ్యాయుడికి నా పక్షపాతం చూపిస్తే అది ఏమవుతుందంటే విద్యార్థుల అభ్యసనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి పక్షపాతం అనేది ఉపాధ్యాయునికి ఉండకూడనటువంటి లక్షణం. క్వశ్చన్ ఏమన్నాడు? ఈ క్రింది లక్షణాలలో ఉపాధ్యాయునికి అవసరం లేనిది ఏది అంటే
పక్షపాతం అవసరం లేదు. పక్షపాతం అవసరం లేదు. కాబోయే ఉపాధ్యాయులుగా దయచేసి మీరు పైన చెప్పిన ఆ మంచి క్వాలిటీస్ 3 క్వాలిటీస్ కలిగి ఉండండి. ఆ ఫోర్త్ ఆ పక్షపాతం అనేది ఒకవేళ ఉంటే దాన్ని తీసేసుకుంటే మన భారతదేశం ఎంతో ముందుకు వెళ్తుంది. సో, ఫిఫ్త్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ స్థాయిలో విద్యార్థులు అభ్యసించాల్సిన మూడవ భాష చాలా ఇంపార్టెంట్. మూడవ భాష ఏది? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ కదా! దీనికి సరైన జవాబు హిందీ. ఎందుకు మూడవ భాషగా సెకండరీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు అభ్యసించాలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రం ఇంపార్టెంట్ చూడండి బిట్. భారతదేశం అనుసరిస్తున్న సూత్రం అని ఇచ్చి ఆప్షన్స్‌లో మరి ద్విభాషా సూత్రం, ఆప్షన్ బిలో త్రిభాషా సూత్రం, త్రిభాషా సూత్రం, ఇంకా ఆప్షన్ సి, ఆప్షన్ డిలో వేరేది ఇచ్చేస్తే మీరు సెలెక్ట్ చేయాల్సింది త్రిభాషా సూత్రం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సూత్రం ఏదంటే త్రిభాషా సూత్రం, అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఈ త్రిభాషా సూత్రం ప్రకారం సెకండరీ స్థాయిలో అంటే హై స్కూల్ అంటే 6th to 10th క్లాస్ విద్యార్థులు 3 భాషలను నేర్చుకోవాలి. అందులో మూడవ భాషగా హిందీని నేర్చుకోవాలి. మరి జాతీయ భాషగా దేశవ్యాప్తంగా సంభాషించడానికి ఈ హిందీ ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ ఇంకా తెలుగు అవన్నీ తెలుగు అనేది చూద్దాం. తెలుగు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రథమ భాష. మొట్టమొదటి భాష ఏది ఆంధ్రప్రదేశ్‌లో అంటే నేర్చుకోవాల్సిన భాష తెలుగు ప్రథమ భాష. దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తర్వాత ఇంగ్లీష్ గురించి చూద్దాము. ద్వితీయ భాష ఇంగ్లీష్. సో, ఇక్కడ ఏం చేస్తామంటే అంతర్జాతీయ భాషగా మరియు ఉన్నత విద్యకు ఉపాధి అవకాశాలకు ఇది అత్యవసరం కాబట్టి విద్యార్థులకందరికీ ఈ ఇంగ్లీష్ భాష తప్పనిసరి. ఇప్పుడు గుర్తొచ్చింది కదా! సో, ఇంగ్లీష్ అనేది మనకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్‌లో. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది అంతర్జాతీయ భాష కదా! ఎక్కడికెళ్ళినా మాట్లాడాల్సొస్తుంది. హిందీ అనేది మనకు థర్డ్ లాంగ్వేజ్ అంటే మూడవ భాష సెకండరీ స్కూల్ స్థాయిలో, హై స్కూల్ స్థాయిలో. ఇక ఉర్దూ అనేది ఆప్షనల్ అనమాట. కావాల్సిన వాళ్ళు చదువుకుంటారు. సో, ఇది త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ అనేది మూడవ భాషగా ఉంది. అంతేగాని ఉర్దూకి ఎటువంటి ప్రత్యేకత లేదు. కావాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వెషన్. ఒడిషాలోని సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కోనార్క్, ఆప్షన్ 2 పూరి, ఆప్షన్ 3 సాక్షిగోపాల్, ఆప్షన్ 4 భువనేశ్వర్. సో, ఒడిషాలోని సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? గమనిద్దాం ఒక్కొక్క ఆప్షన్ని. కోనార్క్లోని సూర్య దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అంటే అర్థమైపోయింది మనకు అప్పుడే. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఒడిషాలోని సూర్య దేవాలయం ఎక్కడ ఉందంటే కోనార్క్లో ఉంది. ఒడిషా రాష్ట్రంలో కోనార్క్లో సూర్య దేవాలయం ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 13వ శతాబ్దంలో చూడండి తూర్పు గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించాడు. గుర్తుపెట్టుకోవాలి. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు ఒడిషాలోని కోనార్క్లో సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటిది. దాని తర్వాత ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్య దేవాలయంలో ఒక భారీ రథం ఆకారంలో ఉంటుంది. 12 జతల చక్రాలు ఉంటాయి. 7 గుర్రాలు ఉంటాయి దానికి. దీనిని బ్లాక్ పగోడా అని పిలుస్తారు. బ్లాక్ పగోడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సూర్య దేవాలయంలో ఒడిశాలోని కోనార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయంలో ఒక భారీ రథం ఉంటుంది. 12 జతల చక్రాలు, 7 గుర్రాలు ఉంటాయి. దీనిని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినటువంటిది ఈ సూర్య దేవాలయం. ఇలా అడగొచ్చు. క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన దేవాలయం ఏది అని ఇచ్చి ఆప్షన్లో మరి కోనార్క్లోని సూర్య దేవాలయం అన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనిస్తే పూరి గురించి చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ పూరి జగన్నాథ దేవాలయానికి ప్రసిద్ధి. ఇది హిందువుల పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి. సాక్షి గోపాల్ గురించి తెలుసుకుందాం. థర్డ్ ఆప్షన్ పూరి సమీపంలో ఉన్న ఒక పురాతన ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. అలాగే 4వ ఆప్షన్ భువనేశ్వర్. ఒడిశా రాష్ట్ర రాజధాని ఈ భువనేశ్వర్. దీనిని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఈ భువనేశ్వర్ను
టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. ఇది ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం మనము. షాజహాన్ ఎవరి జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను కట్టించాడు? ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టించాడు. త్యాగరాజస్వామి ఏ దేవుడిని కీర్తిస్తూ భక్తి గీతాలను అంటే కీర్తనలు రచించారు? అంటే శ్రీరాముడు. త్యాగరాజస్వామి అనే వ్యక్తి ఏ దేవుడిని కీర్తిస్తూ భక్తి గీతాలు రచించాడంటే శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తి గీతాలను రాశాడు. ఇతని గురించి కొంత తెలుసుకుందాం. త్యాగరాజస్వామి గొప్ప రామభక్తుడు. ఆయన తన జీవితాంతం శ్రీరాముడికి పూజలు చేస్తూ వేల సంఖ్యలో కీర్తనలు రచించారు. ఆయన కీర్తనల్లో భక్తితో పాటు వేదాంతం కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ 9th క్వశ్చన్ సారీ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని ఈ ప్రదేశంలో ప్రారంభించారు. అంటే 2019కి సంబంధించింది ఇది. నేలపాడులో. అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. భారత ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు? భారత ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 అంటే ప్రస్తుతం అనమాట. మహమ్మద్ హిదయతుల్లా, జగదీప్ ధంకర్ ఆర్ వెంకట్రామన్ వివిగిరి. యాక్చువల్గా క్వశ్చన్లో 2019 భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరని అడిగారు. ఇది ఇప్పుడు అడగరు. అందుకు నేను మాడిఫై చేసి అడిగాను. అంటే ఇప్పుడున్న భారత ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే క్లియర్గా జగదీప్ ధంకర్. గుర్తుపెట్టుకోండి, జగదీప్ ధంకర్ కదా. 2019లో అడిగినా అంటే ఇప్పుడు 2026 అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఎన్నవ ఉపరాష్ట్రపతి ఈయన అంటే భారతదేశానికి జగదీప్ ధంకర్ గారు 14వ ఉపరాష్ట్రపతి. సో ఇక్కడ గమనించండి భారత ఉపరాష్ట్రపతి యొక్క బాధ్యతలు. సో ఉపరాష్ట్రపతి భారత రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ బిట్ ఉంది. రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించేది ఎవరు అంటే భారతదేశ ఉపరాష్ట్రపతి. గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడుగుతాడు. భారత రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించేది ఎవరంటే ఉపరాష్ట్రపతి. రాజ్యాంగ నిబంధన ఏం చెబుతుందంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 64 ఆర్టికల్ మరియు ఆర్టికల్ 89లో సబ్ క్లాస్ 1లో ఏమనుందంటే భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. చాలా ఇంపార్టెంట్. సో ఏ రాజ్యాంగంలోని ఏ నిబంధన మరి భారతదేశ రాజ్యసభకు ఉపరాష్ట్రపతిని ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉండాలని సూచిస్తుంది అంటే ఆర్టికల్ 64 అండ్ ఆర్టికల్ 89లో 1 దాని ప్రకారం భారతదేశ రాజ్యసభకు ఉపరాష్ట్రపతి గారు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక చూడండి. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు. కింది వారిలో రాజ్యసభలో సభ్యుడు కానిది ఎవరు అంటే వెంటనే మీరు ఉపరాష్ట్రపతిని సెలెక్ట్ చేయాలి, లేదా రాజ్యసభ చైర్మన్ అంటే ఆయనని సెలెక్ట్ చేయాలి. సో లోక్సభ స్పీకర్ అయితే లోక్సభ సభ్యుడై ఉంటాడు. కానీ రాజ్యసభలో మాత్రం రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రాజ్యసభకు. కాబట్టి దీన్ని బట్టి మనకేమవుతుందంటే రాజ్యసభ చైర్మన్ మాత్రం సభకు వెలుపల నుంచి వచ్చి అధ్యక్షత వహిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ 1 and all. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన TEDDSE ఫర్ యూ ఛానల్ను ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ 1 and all.